శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానానికి స్వాగతం పలుకుతున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. రాజు, ఈ మర్మము బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములను బయలుపరుచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియమిత్రులారా, రాజగు నెబుకద్నెజరు దానియేలును ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ వచన భాగంలో దానియేలు సమర్థుడు అయ్యాడు అని నెబుకద్నెజరు గ్రహించాడు. దానియేలు ఒక్కడు మాత్రమే రాజైన నెబుకద్నెజరు యొక్క కలకు అర్థాన్ని చెప్పగలిగాడు. తన సామ్రాజ్యములో ఎందరో జ్ఞానులు, మేధావులుండగా వారెవరికీ తెలియని మహా అద్భుతమైన మర్మము రాజు కన్న కల, దాని భావము. ఈ విషయంలో దానియేలు యొక్క సామర్థ్యము రాజగు నెబుకద్నెజరు దేవునిని మహిమపరచడానికి కారణమయ్యింది. ప్రియమిత్రులారా, రాజగు నెబుకద్నెజరు అడుగుతున్నాడు, నా కలను, దాని భావమును నీవు తెలియజెప్పడానికి నీకు సామర్థ్యముందా అని ప్రశ్నించినప్పుడు 28వ వచనంలో దానియేలు అన్నాడు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. 30వ వచనం, ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. జ్ఞానము, మర్మములను బయలుపరిచే దేవుని యొక్క ప్రస్తావన రాజసముఖములో తీసుకుని వచ్చాడు. ఇతర మనసులకు లేనటువంటి జ్ఞానము దానియేలుకు ఉండడానికి గల కారణమేమిటి? కారణమేంటో తెలుసా? మర్మములను బయలుపరచగల దేవుడు. రాజు సముఖమునందు దేవునిని గణపరిచాడు దానియేలు. రాజు దానియేలును, దానియేలు ఆరాధించే దేవుణ్ణి కూడా గణపరిచాడు. ప్రియమిత్రుడా, మనుషుల ఎదుట దేవునిని ఘనపరచడానికి నీవు ఇష్టపడితే దేవుడు కూడా నిన్ను రాజుల ఎదుట ఘనపరుస్తాడు. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు ఆయన. మరొక విషయాన్ని మరిచిపోకండి, దేవుడు నీకు అనుగ్రహించే సామర్థ్యము నీకు ఘనతలు, మెప్పులు తేడానికి మాత్రమే కాదు, ప్రజలు నీ ద్వారా దేవుణ్ణి చూడగలగాలి. ప్రియమిత్రులారా, నీవు సమర్థుడవైతివే అని దానియేలును గణపరిచి దేవునిని మహిమపరుస్తున్నాడు క్రూరుడైన, అన్యుడైన నెబుకద్నెజరు. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. ఎంత అద్భుతం చూడండి. నీవు దేవునిని మహిమపరచడం మొదలుపెడితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. క్రూరుడైన నెబుకద్నెజరు రాజు సత్యదేవుణ్ణి అంగీకరించగలిగాడు, గ్రహించగలిగాడు. క్రూరుడైన నెబుకద్నెజరు మహాదేవుణ్ణి మహిమపరిచాడు. ఈ పూట నీకు సామర్థ్యమిచ్చి దేవుడు తాను మహిమపరచబడాలని చూస్తున్నాడు. నీకు సామర్థ్యమిచ్చి దేవుడు నిన్ను ఘనపరచాలని చూస్తున్నాడు. సాధారణ మనుషుల ఎదుట కాదు, ఈ లోకపు జ్ఞానుల ముందు, అధికారుల ముందు దేవుడు నిన్ను ఘనపరచాలని ఎదురు చూస్తున్నాడు. మనము మనఃపూర్వకంగా దేవునికి లోబడిన దానియేలులమై
దేవునిని గణపరచడానికి సిద్ధపడదాం. ఈ లోకములో దేవునిని కనుపరుద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. దానియేలుకు అనుగ్రహించిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.